హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భీమవరం హోమ్‌మేడ్ కేక్స్. ఈరోజు నేను మీకు 1 కేజీ చాక్లెట్ కేక్‌ని నేనెలా డెకరేట్ చేస్తున్నానో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ కేక్‌ని నేను 8 ఇంచ్ రౌండ్ షేప్ ఉన్న కేక్ మోల్డ్‌లో అయితే బేక్ చేసుకున్నాను. నేను కేక్‌ని ఓవెన్ లేకుండా ఎలా బేక్ చేసుకోవాలి అని చెప్పేసి ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే చూడండి. నా ఛానల్‌లో ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఇప్పటివరకు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒక నైఫ్ తీసుకొని నేను కేక్‌ని 3 లేయర్స్‌గా అయితే మార్క్ చేసుకుంటున్నాను. మన ఇంట్లో మనం బట్టలు కుట్టడానికి యూజ్ చేసే దారపు రీల్ ఉంటుంది కదండీ! ఆ దారపు రీల్‌ని తీసుకొని దాంట్లో నుండి కొంచెం ముక్కనైతే కట్ చేసుకున్నాను. ఆ దారం హెల్ప్‌తో నేను మార్క్ చేసి పెట్టుకున్న కేక్ లేయర్స్‌ని అయితే కట్ చేసుకుంటున్నాను. మనం మార్క్ చేసుకున్న లేయర్స్‌లో నుండి థ్రెడ్‌ని ఈ విధంగా స్లోగా ప్లేస్ చేసుకోవాలి. న్యూగా హోమ్ బేకింగ్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఇది. లేయర్స్‌ని కట్ చేయడం పర్ఫెక్ట్‌గా నైఫ్‌తో తొందరగా ఎవరికీ రాదండి. నేను కూడా బేకింగ్ స్టార్ట్ చేసిన కొత్తలో లేయర్స్ కట్ చేయడం రాకపోతే వీడియోస్ అయితే యూట్యూబ్‌లో చూసి నేను కూడా ఇలాగే థ్రెడ్ హెల్ప్‌తో అయితే కేక్‌ని లేయర్స్‌గా కట్ చేసుకునేదాన్ని. థ్రెడ్‌ని మనం ఈ విధంగా ప్లేస్ చేసుకున్నాక మనం ఏ సైడ్‌న అయితే ఉంటామో ఆ సైడ్‌న థ్రెడ్‌ని స్లోగా మన వైపుకైతే లాగాలి. ఈ విధంగా నేను ఫస్ట్ లేయర్‌ని అయితే కట్ చేసుకున్నాను. సెకండ్ లేయర్‌ని కూడా సేమ్ ఇదే విధంగా అయితే నేను కట్ చేసుకుంటున్నాను. నేను చూపించినట్టుగా మీరు కూడా ఒకసారి లేయర్స్‌ని అయితే కట్ చేయడానికి ట్రై చేయండి. 3 లేయర్స్ కూడా కట్ చేసుకున్నాక నేను 1 కేజీ కేక్ బోర్డ్‌ని అయితే తీసుకున్నాను. ముందుగా కేక్ బోర్డ్‌కి కొంచెం క్రీమ్ అయితే అప్లై చేసుకున్నాక తర్వాత నేను కట్ చేసుకున్న మిడిల్ లేయర్‌ని నేను ఇప్పుడు ఫస్ట్ లేయర్‌గా అయితే ప్లేస్ చేసుకుంటున్నాను. షుగర్ సిరప్ తీసుకొని కేక్ లేయర్‌ని అయితే మాష్ చేసుకుంటున్నాను. మరీ హెవీగా కాకుండా మరీ తక్కువగా కాకుండా ఈ లేయర్‌ని అయితే మనం మీడియంగా అయితే మాయిస్ట్ చేసుకోవాలి. మరీ హెవీగా మాయిస్ట్ చేసుకుంటే కేక్ కట్ చేసేటప్పుడు చాలా వాటర్‌గా అయితే ఉంటుంది. కేక్‌ని మాయిస్ట్ చేసుకున్నాక కొంచెం విప్పింగ్ క్రీమ్ తీసుకొని స్పాచులా హెల్ప్‌తో ఒక లేయర్‌గా అయితే అప్లై చేసుకోవాలి. క్రీమ్‌ని అప్లై చేసుకున్నాక చాక్లెట్ సిరప్‌ని అయితే వేసుకుంటున్నాను. దీన్ని కూడా ఒక లేయర్‌లా అయితే అప్లై చేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న 3 లేయర్స్‌లో నుండి టాప్ లేయర్‌ని అయితే నేను మిడిల్ లేయర్‌గా అయితే ప్లేస్ చేసుకుంటున్నాను. ఈ లేయర్‌ని కూడా నేను షుగర్ సిరప్‌తో బాగా మాయిస్ట్ చేసుకుంటున్నాను. మళ్ళీ విప్పింగ్ క్రీమ్ తీసుకొని సెకండ్ లేయర్ మీద కూడా విప్పింగ్ క్రీమ్‌ని అప్లై చేసుకున్నాక చాక్లెట్ సిరప్‌ని అయితే తీసుకున్నాను. దాన్ని కూడా అప్లై చేసుకుంటున్నాను. ఫస్ట్ లేయర్ మీద ఎలా అయితే అప్లై చేసుకున్నానో సెకండ్ లేయర్ మీద కూడా సేమ్ ప్రాసెస్ సేమ్ విధానంగా అయితే అప్లై చేసుకుంటున్నాను. ముందుగా కట్ చేసి పెట్టుకున్న 3 లేయర్స్ నుండి లాస్ట్ లేయర్‌ని నేను ఫస్ట్ లేయర్‌గా అయితే ప్లేస్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కూడా నేను షుగర్ సిరప్‌తో బాగా మాయిస్ట్ చేసుకొని కొంచెం విప్పింగ్ క్రీమ్‌తో క్రమ్ కోట్ అయితే చేసుకుంటున్నాను. క్రమ్ కోట్ అనేది కంపల్సరీగా చేసుకోవాలండి. క్రమ్ కోట్ చేసుకోకుండా డైరెక్ట్‌గా మనం ఐసింగ్ అయితే చేసేస్తే కేక్ మీద ఉండే క్రమ్స్ అన్నీ కూడా మనకి ఐసింగ్ చేసేటప్పుడు కేక్ క్రమ్స్ అయితే కనిపిస్తాయి. క్రమ్ కోట్ చేసుకున్నాక సపోజ్ మీకు టైం ఉంటే కానీ ఒక హాఫ్ అన్ అవర్ వరకు కేక్‌ని అయితే ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టుకోండి. నేను కేక్‌ని ఐసింగ్ చేయడానికి పైపింగ్ బ్యాగ్‌లో క్రీమ్‌ని అయితే వేసుకొని కేక్‌కి క్రీమ్ అయితే అప్లై చేసుకుంటాను. పైపింగ్ బ్యాగ్ హెల్ప్‌తో క్రీమ్ అప్లై చేసుకుంటే కేక్‌కి ఐసింగ్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. నేను కేక్ టాప్‌నైతే పైపింగ్ బ్యాగ్‌తో క్రీమ్ అప్లై చేయకపోయినా సైడ్స్‌న మాత్రం కంపల్సరీగా పైపింగ్ బ్యాగ్‌తోనే క్రీమ్‌ని అయితే అప్లై చేస్తాను. మన దగ్గర ఉండే ప్యాలెట్ నైఫ్‌తో క్రీమ్‌ని కేక్ మీద ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. కేక్ ఎప్పుడూ కూడా ఐసింగ్ చేసేటప్పుడు కేక్ టాప్ నుండి కేక్ ఐసింగ్ చేయడం అయితే స్టార్ట్ చేయండి. తర్వాత సైడ్స్‌న ఐసింగ్ చేయండి. అప్పుడే మనకి కేక్ చాలా సింపుల్‌గా ఐసింగ్ అనేది వస్తుంది. మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా చాలా తొందరగా ఐసింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ప్యాలెట్ నైఫ్‌తో క్రీమ్ అంతా కూడా అప్లై చేసుకున్నాక ఒక స్క్రాపర్ తీసుకొని స్క్రాపర్‌తో 2-3 టైమ్స్ స్మూత్ ఫినిషింగ్ అయితే ఇవ్వాలి. ఆ తర్వాత పైనున్న ఎక్స్ట్రా క్రీమ్‌ని ప్యాలెట్ నైఫ్‌తో క్లీన్ చేసుకోవాలి. కేక్ మీద ఉండే క్రీమ్‌ని ప్యాలెట్ నైఫ్‌తో క్లీన్ చేసుకున్న ప్రతిసారి కూడా ప్యాలెట్ నైఫ్‌ని కూడా క్లీన్ చేసుకుంటూ ఉండండి. కేక్ ఐసింగ్ అయిపోయిన తర్వాత చాక్లెట్ గనాష్‌ని అయితే తీసుకొని కేక్ మీద నేను వేసుకొని సైడ్‌న డ్రిప్పింగ్స్ అయితే వేసుకుంటున్నాను. ప్యాలెట్ నైఫ్ తీసుకొని చాక్లెట్ గనాష్‌ని కూడా కేక్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఈవెన్‌గా. కేక్ మీద ఎలాంటి హెవీ ఫ్లవర్స్ లేకుండా చాలా సింపుల్‌గా అయితే కేక్ డెకరేట్ చేయమన్నారు. నేను చిన్న టిప్ ఉన్న నోజల్ తీసుకొని కేక్ బార్డర్ అయితే వేసుకుంటున్నాను. ఈ నోజల్‌తో కేక్ బార్డర్ వేసిన ప్రతిసారి కూడా కేక్ నాకైతే చాలా బాగా నచ్చుతుంది. కస్టమర్స్ చెప్పినట్టే కేక్‌ని నేను ఫ్లవర్స్ లేకుండా డైరీ మిల్క్ షార్ట్స్‌తో కేక్ డెకరేట్ అయితే కంప్లీట్ చేశాను.
నా ఛానల్‌లో హాఫ్ కేజీ కేక్‌ని పర్ఫెక్ట్ మెజర్‌మెంట్స్‌తో ఎలా బేక్ చేసుకోవాలి అనే వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే చూడండి. అలాగే నా ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.